హాయ్ ఫ్రెండ్స్, మన ప్రీవియస్ లెసన్స్లో ఎలిమెంట్ అంటే ఏంటి, ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ అంటే ఏంటి, హెచ్టిఎంలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాగే మనం కొన్ని ఎలిమెంట్స్ కూడా నేర్చుకున్నాం. లైక్ స్ట్రాంగ్, ఇటాలిక్, అండర్లైన్, అలాగే హెడ్డింగ్ ట్యాగ్స్ H1, H2, అలాగే కొన్ని బ్లాక్లో ఎలిమెంట్స్ లైక్ పారాగ్రాఫ్, div ఎలిమెంట్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం టేబుల్ ఎలిమెంట్ గురించి నేర్చుకున్నాం. అంటే ఒక వెబ్ పేజీలో టేబుల్ని ఎలా డిజైన్ చేస్తారు. సో టేబుల్ డిజైన్ చేయాలంటే మనకు కావాల్సింది టేబుల్ ఎలిమెంట్. సో టేబుల్ ఎలిమెంట్ గురించి నేర్చుకున్నాం. దానికన్నా ముందు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదే అట్రిబ్యూట్. వాట్ ఈస్ ద అట్రిబ్యూట్? అట్రిబ్యూట్ అంటే ఏంటి? ఎవ్రీ HTML ఎలిమెంట్ హ్యావ్ ద అట్రిబ్యూట్. ప్రతి HTML ఎలిమెంట్కి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. దట్ అట్రిబ్యూట్స్ టెల్స్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ HTML ఎలిమెంట్. అంటే ఆ ఎలిమెంట్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అట్రిబ్యూట్ అనేది చెప్పింది. ఓకే, నో వేర్ కెన్ వి రైట్, హౌ కెన్ వి రైట్ ద అట్రిబ్యూట్? అట్రిబ్యూట్ని ఎలా రాస్తాం? అట్రిబ్యూట్ ఎలా రాస్తామంటే అట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్ టు అట్రిబ్యూట్ వాల్యూ. ఓకే, ఇప్పుడు అలా అట్రిబ్యూట్ ఎక్కడ రాస్తాం? వేర్ వి రైట్ ద అట్రిబ్యూట్? వి రైట్ ద అట్రిబ్యూట్స్ ఇన్ ఓపెనింగ్ ట్యాగ్ ఆఫ్ అన్ ఎలిమెంట్. అంటే ఒక ఎలిమెంట్ యొక్క ఓపెనింగ్ ట్యాగ్లో ట్యాగ్ నేమ్ తర్వాత స్పేస్ ఇచ్చి రాస్తాం. ఓకే, సో అలైన్ అట్రిబ్యూట్స్, అలైన్ ఈజ్ ద అట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. అలైన్ అట్రిబ్యూట్కి వాల్యూస్ రైట్, సెంటర్, టాప్ ఇలా ఏమైనా ఉండొచ్చు. సో అలైన్ ద అట్రిబ్యూట్ నేమ్, వాల్యూ వచ్చి సెంటర్. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ టెక్స్ట్ సెంటర్లోకి రావాలంటే ఆ పారాగ్రాఫ్కి అట్రిబ్యూట్ అనే అలైన్ అట్రిబ్యూట్ వాడతాం. ఓకే, సో వాడితే ఏమైంది ఇప్పుడు మనం చూద్దాం. ఫైల్లో సేవ్ చేస్తున్నా. ఓకే, లైక్ HTML Lesson3 అని ఒక HTML ఫైల్ .html ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తున్నా. దిస్ ఈజ్ అ పారాగ్రాఫ్ అనే ఆ టెక్స్ట్ను పారాగ్రాఫ్లో లాగా రావాలి. సో దాన్ని నేను ఆ టెక్స్ట్ని పీ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ మధ్య పెట్టి ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఎలా డిస్ప్లే అయిందో చూద్దాం. ఓకే, నేను మన ఇప్పుడు HTML ఫైల్ని క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నాం. ఓకే, చూసి ఓకే, ఇప్పుడు ఆ టెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ మనకు లెఫ్ట్ ఎలిమెంట్లో ఉంది. ఇప్పుడు నాకు ఆ పారాగ్రాఫ్లో ఉన్న టెక్స్ట్ సెంట్రల్ ఎలిమెంట్లో రావాలి, అంటే ఆ పేజ్ మధ్యలోకి రావాలి. సో మనం ఏం చేయొచ్చు? పారాగ్రాఫ్కి ఒక అలైన్ అట్రిబ్యూట్ రాసి దాని వాల్యూ సెంటర్ ఇస్తే ఏమేదో చూద్దాం. వస్తుందో లేదో. సో అలైన్ రైట్ అని ఇచ్చా, అలైన్ ఈక్వల్ రైట్ అని ఇచ్చా. సో రన్ చేసి చూసారా టెక్స్ట్ రైట్ సైడ్ వచ్చింది. సో ఈ విధంగా ఒక అట్రిబ్యూట్ వాల్యూ బేస్ చేసుకొని ఆ ఎలిమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం చెప్పొచ్చు. సో అట్రిబ్యూట్ని ఎక్కడ రాస్తాం? ఎలిమెంట్ యొక్క ఓపెనింగ్ ట్యాగ్ను రాస్తాం. సో ఈ విధంగా కొన్ని ఎలిమెంట్స్కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆ అట్రిబ్యూట్స్ ఆ ఎలిమెంట్ గురించి చెప్తాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సో ఒక వెబ్ పేజీలో టేబుల్ రాసి చూద్దాం. ఇక్కడ కనబడుతున్న టేబుల్ మార్క్స్ సంబంధించిన టేబుల్. ఓకే, ఒక స్టూడెంట్కి అతనికి సబ్జెక్ట్ వరకు ఎన్ని మార్క్స్ వచ్చినా ఒక టేబుల్లో చూపిస్తున్నాం. ఇప్పుడు ఇలాంటి టేబుల్ని నేను ఒక వెబ్ పేజీలో చూపించాలి, అది వెబ్సైట్లో చూపించాలి. సో ఏం చేయాలి? దీనికన్నా ముందు టేబుల్ గురించి తెలుసుకోవాలంటే టేబుల్లో ఏముంటాయి? రోస్ ఉంటాయి. సో ఒక టేబుల్ ముందు క్రియేట్ చేయాలంటే రోస్ క్రియేట్ చేయాలి. అలాగే కాలమ్స్ అంటే వర్టికల్స్. సో వర్టికల్ కాలమ్స్. సో ఒక టేబుల్ అనేది రోస్ కాలమ్స్ యొక్క కాంబినేషన్. సో సేమ్ అలాగే మనం టేబుల్కి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో టేబుల్కి, రోస్కి, కాలమ్స్కి అవి ఎలా రాస్తారో చూద్దాం. సో టేబుల్ రావాలంటే టేబుల్ అనే ఒక ఎలిమెంట్ రాయాలి. అంటే టేబుల్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ అదొకటి ఇస్తే సరిపోదు. టేబుల్ అంటే రోస్, కాలమ్స్ రెండు రాయాలి. కాబట్టి ఇప్పుడు టేబుల్ యొక్క ఎలిమెంట్ లోపల అంటే ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ మధ్యలో రోస్ అంటే రోస్కి ఏం ఎలిమెంట్ వాడతారు? టీఆర్ అనే ఎలిమెంట్ వాడతారు. సో టీఆర్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ పెడుతున్నాం. సో టేబుల్లో రోస్ పెడితే సరిపోదు. ఇప్పుడు కాలమ్స్ పెట్టాలి. సో టీఆర్ అనే ఎలిమెంట్ లోపల
టీహెచ్. ఇక టీహెచ్ అనేది ఏంటంటే హెడర్. మనం చూస్తాం టేబుల్, ప్రతి టేబుల్ ఒక హెడర్ ఉంటుంది. సో హెడర్ కాలమ్స్. మీరు చూస్తే అక్కడ పైన సబ్జెక్ట్ మార్క్స్ అనేది హెడర్ కాలమ్స్. దానికి మనం టీహెచ్ అనే ఎలిమెంట్ వాడతాం. ఓకే. సో రోస్కి ఏమో టీఆర్, హెడర్కి ఏమో టీహెచ్ పెట్టాము. సో ఇప్పుడు ఒక టేబుల్లో రోస్ కాలమ్స్ క్రియేట్ చేసి సో టేబుల్ రావాలి. సో సేవ్ చేసి రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. సబ్జెక్ట్ మార్క్స్. సో 2 కాలమ్స్ పెట్టాలి, 2 టీహెచ్ ఎలిమెంట్స్ రాయాలి. సో ఒక టీహెచ్ ఎలిమెంట్ సబ్జెక్టు, ఇంకో టీహెచ్ ఎలిమెంట్లో మార్క్స్. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. సో చూసారా, హెడర్ సబ్జెక్ట్ మార్క్స్ వచ్చిన కానీ ఇది ఒక టేబుల్లా కనబడట్లే, అందుకని టేబుల్ బోర్డర్లు లేవు కాబట్టి. సో టేబుల్ అనే ఎలిమెంట్కి బోర్డర్స్ రావాలంటే టేబుల్కి బోర్డర్ అనే అట్రిబ్యూట్ ఇవ్వాలి. ఎక్కడ రాస్తాం? టేబుల్ ఓపెనింగ్ ట్యాగ్లో బోర్డర్ =1. బోర్డర్ అనేది అట్రిబ్యూట్ నేమ్ వాల్యూ 1 పెట్టాం. సో పెట్టి చూద్దాం ఏమవుతుంది. సో ఇప్పుడు చూస్తే బోర్డర్స్ వచ్చినాయి. ఇప్పుడు చూస్తే మీరు ఒక టేబుల్ కనబడిందా? కానీ ఇప్పుడు మనం ఏం రాస్తాం? టేబుల్లో ఉన్న ఓన్లీ హెడర్ వరకే రాస్తాం. ఇప్పుడు కింద మనకి సబ్జెక్ట్ వారికి వచ్చిన సబ్జెక్ట్ నేమ్ మార్క్స్ పెట్టాలి. సో అంటే మళ్ళీ ఇంకో ఫస్ట్ రో అయిపోయింది, ఇప్పుడు సెకండ్ రో. సో మళ్ళీ టీఆర్ ఎలిమెంట్ రాయాలి. సో మళ్ళీ టీఆర్ ఎలిమెంట్ రాసి అందులో కాలమ్స్ రాయాలి. సో ఓకే. సో ఇంకో టీఆర్ క్రియేట్ చేద్దాం, ఇంకో టీఆర్ ఎలిమెంట్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ టీఆర్ హెడర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టీఆర్ రాద్దాం. ఓకే. ఇప్పుడు సెకండ్ మళ్ళీ ఇంకో టీఆర్ ఎలిమెంట్ రాసాం. ఇప్పుడు దీంట్లో మళ్ళీ హెడర్ కాలమ్స్ పెట్టట్లేదు, నార్మల్ కాలమ్స్. హెడర్ కాలమ్స్కి అయితే టీహెచ్ అనే ఎలిమెంట్ వాడతాం. నార్మల్ కాలమ్స్ అయితే కనుక టీడీ అని వాడతాం. ఓకే, గుర్తుంచుకోండి. హెడర్ వరకు టీహెచ్ అనే కాలమ్స్ వాడతాం, టీహెచ్ అనే ఎలిమెంట్స్ వాడతాం. మిగతా రోస్ అన్నిటికీ నార్మల్ కాలమ్స్ అంటే టీడీ అనే ఎలిమెంట్ వాడతాం. ఓకే, టీడీ రాసాం. సో ఇక్కడ 2 టీడీలు ఉంటాయి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అనేది రాస్తాం, రెండోది ఎంత మార్క్స్ వచ్చినా రాస్తాం. సో 2 టీడీ ఎలిమెంట్స్ రాయాలి. సో చూడండి, సో రాసి రన్ చేశారు. చూసారా, పైన హెడర్ కనబడుతుంది, కింద సబ్జెక్ట్ వారీగా సబ్జెక్ట్ నేమ్ మార్క్స్ కనబడుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే టేబుల్ అంటే టేబుల్ రావాలంటే టేబుల్ అనే ఎలిమెంట్, రో రావాలంటే టీఆర్ అనే ఎలిమెంట్, హెడర్ కాలమ్స్ రావాలంటే టీహెచ్ అనే ఎలిమెంట్, నార్మల్ కాలమ్స్ రావాలంటే టీడీ అనే ఎలిమెంట్స్ రాద్దాం. ఓకే. అలాగే ఇప్పుడు ఇంకో సబ్జెక్ట్ మార్క్స్ రావాలి అంటే మళ్ళీ ఇంకో టీఆర్, మళ్ళీ నార్మల్ కాలమ్స్. ప్రతి మళ్ళీ కాలంలో సబ్జెక్ట్ నేమ్, సబ్జెక్ట్ మార్క్స్. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ రాస్తుంది, దానిలో మార్క్స్ ఎలా వచ్చిందో చూద్దాం. సో రన్ చేసి చూద్దాం. ఓకే, చూసారా, వేరే రో వచ్చిన వేరే ఇంగ్లీష్ సబ్జెక్ట్ దాని మార్క్స్. సో ఈ విధంగా మనకి ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్, దానిలో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ పెట్టాలి. ఈ విధంగా టేబుల్ క్రియేట్ చేస్తాం. సో టేబుల్ అంటే టేబుల్ ఎలిమెంట్, దాంట్లో టీఆర్ అనే ఎలిమెంట్ రాయాలి రోస్ కోసం, దాంట్లో టీడీ అనే ఎలిమెంట్ రావాలి నార్మల్ కాలమ్స్ కోసం. అదే హెడర్ కాలమ్స్ అయితే టీహెచ్ అనే ఎలిమెంట్ రాయాలి. సో ఈ విధంగా మనం ఒక పేజీలో టేబుల్ క్రియేట్ చేస్తాం. ఇంకా ఈ లెసన్ కంటెంట్ కోసం టర్న్ టు టెక్కీ అనే వెబ్సైట్ని చూడండి. ఆ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఆ వెబ్సైట్ యొక్క లింక్ని చూడండి. అలాగే మరికొన్ని లెసన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. థ్యాంక్స్.